రేపల్లె ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అపవాదు కూడా లేని వ్యక్తి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చూస్తే జగన్ తో సహా 16 నెలలు జైలు మేట్గా ఉన్న వ్యక్తి. ఎక్కడికి పోతున్నాం తమ్ముళ్ళు? ఇంకో పక్క మీరు చూడండి, నిన్న ఒక అఫిడవిట్ వేశాడు. 45 పేజీలు అఫిడవిట్ జగన్మోహన్ రెడ్డి, 40 పేజీలు ఆర్థిక నేరాలు, 20 పేజీలు, అదే మరి నేర చరిత్ర 20 పేజీలు. దేశంలో ఎలాంటి వ్యక్తి కూడా, ఎవరికి కూడా ఇలాంటి చరిత్రే ఉండదు. 31 కేసులుండే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక మనస్తత్వం ఉంది. నేరాలు చేస్తాడు, అవినీతి చేస్తాడు, జైలుకు పోతాడు, కానీ బయట వస్తే మాత్రం నేను ఏమీ చేయనట్టు నటిస్తాడు. మీరు చూడండి, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని ఎదురుదాడి చేస్తాడు. ఇంకో పక్క నవ్వుతూ మాట్లాడతాడు, అంటే ఆర్టిఫిషియల్ ఇవన్నీ. ఇంకో పక్క ఎక్కడికక్కడ ఏమీ తెలియనట్టు నటిస్తాడు. మా తమ్ముళ్ళు చాలా బాగున్నారు, నాకంటే ఫాస్ట్గా ఉన్నారు. మొన్నే మీరు చూశారు, 9 లక్షల మంది ఓట్లన్నీ తీసేయడానికి ఈ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టాడంటే, తప్పుడు ఫామ్ 7 సబ్మిట్ చేశాడంటే ఎంత దుర్మార్గం ఆలోచించండి. దానికి కూడా ఏం చేశాడు, ఢిల్లీకి వెళ్ళాడు, ఎలక్షన్ కమిషన్ కలిశాడు, ఫిర్యాదు చేసి మన ఓట్లే తీసేయడానికి మొదలుపెట్టాడు. అడ్డంగా దొరికిపోయాడు. కేసీఆర్ కూడా తెలంగాణలో 25 లక్షల ఓట్లు తీసేశాడు. ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేశాడు, మనుషులు కొనేశాడు, ఎమ్మెల్యేలు కొన్నాడు. ఇష్టానుసారంగా అతను ప్రవర్తించే పరిస్థితికి వచ్చాడు. నిన్న మీరు చూడండి పులివెందుల్లో ఏం జరిగిందో. నేను అడుగుతున్నా, పులివెందుల్లో వివేకానంద రెడ్డి హత్య అందరూ ఫాలో అవుతున్నారా తమ్ముళ్ళు? ఫాలో అవుతున్నారని చెప్పండి. అవునని చేతులు పైకెత్తండి. ఒక హత్యని గుండెపోటు మరణంగా చిత్రీకరిస్తారు. ఒక పేపర్ టీవీ ఉంది, పనికిరాని టీవీ, సాక్షి. ఐదున్నర కంటే ముందే చనిపోతే 9:30 గంటలకు వైఎస్ఆర్ కుటుంబంలో విషాదం, గుండెపోటు మరణం. ఇది ఎక్కడదో నాకు అయితే అర్థం కాల. అక్కడి నుంచి డ్రామాలు, శవాన్ని బెడ్రూమ్లో నుంచి, బాత్రూమ్ నుంచి బెడ్రూమ్లోకి, బెడ్రూమ్లో ఉండే రక్తానంతా కడిగేయడం, బెడ్షీట్లు మార్చేయడం, బయట ప్రపంచానికి గుండెపోటు మరణం అని మనల్ని నమ్మించడం. ఎందుకు చేశారు తమ్ముళ్ళు, ఆడబిడ్డలు? మీరే ఆలోచించండి. ఇది న్యాయమా? పోస్ట్ మార్టంలో సమాచారం వచ్చింది, అది చూస్తే ఫోటో మీరు కూడా చెప్పగలుగుతారు. తల పగిలిపోయి మెదడు బయట వచ్చిందంటే, తీవ్రమైన గాయాలున్నాయంటే, చూసిన వాళ్ళు ఎవరైనా ఇది హత్యని చెప్పే పరిస్థితి వస్తే, వీళ్ళ కుటుంబం మాత్రం గుండెపోటుకి చిత్రీకరించారంటే ఎంత దుర్మార్గమో మీరే ఆలోచించాలి. ఆ తర్వాత ఎదురుదాడి, మనమే చంపేశామని. వాళ్ళ ఇంట్లో పోయి మనం చంపాం, వాళ్ళ ఇంట్లో పోయి మనం రక్తం కడిగాం, వాళ్ళ ఇంట్లో పోయి గుండెపోటు అని చెప్పాం. అక్కడి నుంచి మీరు చూడండి, సిబిఐ ఎంక్వైరీ, సాయంత్రానికి డ్రామా మారింది. మళ్ళీ ఏంటా డ్రామా? ఆయన చనిపోయేటప్పుడు ఒక లెటర్ ఇచ్చాడు, ఉదయం వీలేకపోయాం, ఇప్పుడు సాయంత్రం ఇస్తున్నాం. ఆ లెటర్లో డ్రైవర్ని రమ్మన్నాడు. డ్రైవర్ వచ్చాడు, వచ్చి నన్ను చంపేస్తున్నాడు కోపంతో, చంపే ముందు ఈ లెటర్ రాస్తున్నానని ఒక లెటర్ ఒకటి మరణ వాంగ్మూలం రాయిపిస్తారు. మీరు అర్థం చేసుకోవాలి, ఉదయమే ఈ పనులన్నీ చేశారు. బయటపడితే మరణ వాంగ్మూలం రాసి డ్రైవర్ మీద పెట్టాలనుకున్నాడు. అతను కుయ్యమరో నాకేం సంబంధం లేని పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఏమంటాడు,
ఒకప్పుడు సిబిఐ ఎంక్వైరీ వద్దన్నాడు, ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ముద్దని అంటున్నాడు. ఎందుకు? ఈయన కాపలాదారుడు ఒక ఉన్నాడు ఢిల్లీలో, నరేంద్ర మోడీ. నేరస్తుల్ని కాపాడుతాడు, నేరాలు ఘోరాలు చేపిస్తాడు. ఆయన మద్దతుదారుడు కాబట్టి ఢిల్లీలో ఉన్నాడు. అలాంటి వ్యక్తిని మీరు చూస్తే మొన్న ఎంత హుషారుగా రెండో రోజు అంత్యక్రియలు కాకమునిపే అదరాబాదరా రాష్ట్రమంతా తిరుగుతున్నాడు. ఎందుకంటే ఆయన ప్రవర్తన ఇది. నేరాలు చేసే వ్యక్తులు ఎదురుదాడి చేసి ప్రజల్లో ఏమీ చేయనట్టు, ఏమీ తెలియని నటిస్తూ మనల్ని మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తారు. నేను అందుకనే మిమ్మల్ని కోరుతున్నా, ఇన్ని నేరాలు చేసిన వ్యక్తి ఎక్కడా లేడు, ఇన్ని ఘోరాలు చేసిన వ్యక్తి ఎక్కడా లేడు. ప్రత్యక్ష సాక్షి ఇక్కడనే వ్యాన్పిక్ సిటీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 27,000 ఎకరాలు భూమి వీళ్ళు సరిగా చేసుంటే మనకి ఇబ్బంది వచ్చేది కాదు. ఈరోజు ఇక్కడ కానీ ప్రాపర్గా ఇండస్ట్రీస్ వచ్చుంటే రాష్ట్రానికి ఒక తలమానికంగా ఈ రేపల్లి ప్రాంతం తయారయ్యేది. దానికి గంటగాయి. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ దుర్మార్గం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి దుర్మార్గం అని. ఎవరి లాభం కోసం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాభం కోసం తప్పుడు విధానాలు. ఇంకో పక్క మీరు చూడండి ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడంట. నాకు రిటర్న్ గిఫ్ట్. ఏం తమ్ముళ్ళు, మనం కూడా గిఫ్ట్లు ఇవ్వాలి కదా. మనం భయపడతామా? మనకు రోషం లేదా? మనకు కోపం లేదా? ఆస్తులు కొట్టేసిన నీకే నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటే 60 ఏళ్ల మా శ్రమ అక్కడ వదిలిపెట్టి వస్తే సరైన వాటా ఇవ్వకుండా నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటే 5 కోట్ల మంది నీకు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాధ లేదా తమ్ముళ్ళు? మనకు ఎంత ఆవేదన ఉంటుంది. కష్టపడిన వాడిని నేను, కష్టపడిన వ్యక్తులు మీరు ప్రపంచమంతా తిరిగి సంపద సృష్టిస్తే దాంట్లో వాటా ఇవ్వడం బదులు మళ్ళా మన ఆర్థిక మూలాలు లేకపోతే నీటి వినియోగంపై దాడులు చేస్తూ కడాన నాగార్జున సాగర్లో కూడా నీళ్లు రాకుండా చేసే పరిస్థితి వచ్చారంటే అదే పట్టిసీమ లేకపోతే ఏమయ్యేవాళ్ళమో తమ్ముళ్ళు ఒక్కసారి మీరు ఆలోచించండి. అదే మనం కానీ ఇక్కడ లేకపోతే ఏమయ్యేవాళ్ళం? ఈ రాష్ట్రం కుక్కలు జింపిన విస్తరయ్యేది, లేకుంటే బీహార్ కంటే అధ్వానం అయ్యేది. మనం పూర్తిగా 40-50 ఏళ్ళు అంధకారంలోకి వెళ్ళిపోయేవాళ్ళం. నేను తిరుగుబాటు చేశాను, పోరాటం చేస్తున్నా. ఇప్పుడు నా మీద దాడి చేస్తున్నారు, రాష్ట్రం మీద దాడి చేస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఈ దాడి జరగనిస్తామా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ధైర్యం ఉందా? ఓపెన్గా రండి. నేను సవాలు వేసుతున్నా వీళ్ళందరినీ. ఇక్కడ ఫ్యాన్ ఉంటుంది, దానికి స్విచ్ హైదరాబాద్లో ఉంటుంది, దానికి కరెంటు ఢిల్లీ నుంచి వస్తుంది. నరేంద్ర మోడీ కరెంట్ ఇస్తే కేసీఆర్ స్విచ్ ఆన్ చేస్తే ఈ ఫ్యాన్ తిరుగుతుంది. మనం తిరగనిస్తామా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 2014లో విభజన చేసింది కాంగ్రెస్ పార్టీ. మనకు కోపం వచ్చింది. కాంగ్రెస్ పార్టీని 125 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ఓడించారు. చిత్తుగా 1-2%కు వచ్చారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా మేము తప్పు చేశాను ఒప్పుకొని ప్రత్యేక హోదాకు ఒప్పుకునే పరిస్థితికి వచ్చారు. దేశంలో అన్ని రాజకీయ పార్టీలు చెప్పారు, బీజేపీ తప్ప, టీఆర్ఎస్ తప్ప. ఒకప్పుడు టీఆర్ఎస్ ఇస్తామన్నారు, మేము కూడా సహకరిస్తామన్నారు. మళ్ళీ ఎన్డీఏ ఒప్పుకోదని మళ్ళీ వెనక్కిపోయారు. మొన్న ఇక్కడనే అమరావతి ఈ జిల్లాలోనే మనం రాజధాని కట్టుకుంటున్నాం. మనం చూపించిన చొరవ వల్ల రైతులందరూ ముందుకొచ్చి 35,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా
రాజధానికి ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారంటే ఇది ఒక చరిత్ర. నరేంద్ర మోడీ గారు మీరేమి ఇచ్చారని అడుగుతున్నా. మట్టి నీళ్లు మా మొక్కను కొట్టారు. ఇది న్యాయమని అడుగుతున్నా. ఒక్క సంవత్సరం మన పన్నులు కట్టేది కేంద్రానికి 6,000 కోట్లు, ఈయన ఇచ్చింది 1,100 కోట్లు. కేసీఆర్ అంటాడు నేను ఒక 500 కోట్లు ఇవ్వాలనుకున్నా, నరేంద్ర మోడీ కోప్పడతాడని నేను ఇవ్వలేదు అని ఆయన మాట్లాడంటే నువ్వు భిక్ష వేస్తావు. నాకు 500 కోట్లు ఎవడికి కావాలి? నీ 500 కోట్లు? నా ఆస్తి 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లు కొట్టేయడానికి 500 కోట్లు ఇస్తాడంట. ఈరోజు మనం ఓడించి జగన్మోహన్ రెడ్డికి పట్టం కడితే ఈయన బాంచే నీ కాళ్ళు మొక్కుతానని ఆయన్ని ప్రసన్నం చేసుకుంటా ఉంటాడు లోటస్ పాండ్లో కూర్చొని. మీరు చూడండి, ఎప్పుడన్నా కేసీఆర్ ఆఫీస్కి వచ్చాడా? తమ్ముళ్ళు సెక్రటరీకి వచ్చాడా? ఎప్పుడన్నా గ్రామాలు తిరిగాడా? ఎప్పుడన్నా కష్టపడ్డాడా? ఎక్కడ ఏమీ లేదు. ఆయన మహానాయకుడు. ఏమీ లేకుండా మనం కష్టపడ్డాం, సంపద సృష్టించాం, ఆదాయాన్ని పెంచాం, ధనిక రాష్ట్రాల కంటే మెరుగైన సంక్షేమం అభివృద్ధి మనం ఇచ్చాం. ఇది మనం చేయలేదని మనల గురించి మాట్లాడతారు వీళ్ళు. నేను అందుకే మిమ్మల్ని ఒకటే కోరుతున్నా. ఇప్పుడు తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ మింగేశాడు కేసీఆర్. నాయకుల్ని, ఎమ్మెల్యేలు అందరినీ సరెండర్ చేసుకుని భయభ్రాంతులు చేశారు. ఇప్పుడు మన జోలికి వస్తున్నాడు. నేను చెప్తున్నా, నా జోలికి రావద్దు, మా రాష్ట్రంతో పెట్టుకోవద్దు, కబద్దార్ జాగ్రత్తగా ఉండు, వస్తే మాత్రం వదిలిపెట్టాం. మొన్న ఏమీ చేయకపోయినా డబ్బులు ఖర్చు పెట్టి 89 సీట్లు గెలిచామని, గెలిచిన వాళ్ళు కూడా లాక్కున్నామని విర్రవీగుతున్నాడు. ఆయన అనుకున్నాడు నేను పెద్ద పరాక్రమంతుడని. నేను చెప్తున్నా, మనందరికీ కోపం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కోపం ఉందంటే మేము పోరాడతామని చెప్పండి. అందరూ పిడికిలి బిగించి చెప్పండి. పోరాటానికి సిద్ధమా? గట్టిగా అవునని చెప్పండి. ఇప్పుడు కొత్తగా ఒక ప్రపోజల్ వచ్చింది. వ్యాన్పిక్ సిటీ కేసీఆర్కి గిఫ్ట్గా ఇస్తారంట ఈ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకు పోర్ట్లు లేవు, అందుకని దీన్ని ఆయన గిఫ్ట్గా ఇస్తే ఆయన ఈయనకు గిఫ్ట్ ఇప్పటికే 1,500 కోట్లు పంపిస్తున్నాడు. ఆ డబ్బులు ఖర్చు పెట్టి మన ఓట్లు కొంటారంట. ఒక్కొక్క ఓటుకి 5,000 రూపాయలు ఇస్తారంట. మనం అధికారంలో ఉన్నాం, మన దగ్గర డబ్బులు లేదు, కానీ వీళ్ళు తెలంగాణలో డబ్బులు వసూలు చేసి పంపిస్తున్నారంటే ఎంత దుర్మార్గం తమ్ముళ్ళు అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. వీళ్ళ ఆటలు సాగనిస్తారా? మీరు వదిలిపెడతామా? మనం 2014లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ఓడించిన మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ద్రోహం చేశారు, అన్యాయం చేశారు. ఒక పక్క మనం సంక్షేమ కార్యక్రమాలు చేశాం, అభివృద్ధిలో ముందుకు పోయాం. రాష్ట్రానికి ద్రోహం చేయడానికి కేసీఆర్తో, నరేంద్ర మోడీతో కలిశారు. అలాంటి వ్యక్తిని క్షమిస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలో మీరని అడుగుతున్నా. ఇంకొక పక్క అభద్రతా భావం, రౌడీజం, నేర చరిత్ర. ఊరికొక రౌడీ తయారైపోతాడు. రేపు గల్లీకి ఒక రౌడీ. అప్పుడే మాట్లాడుతున్నారు రేపు రాబోయే రోజులు ఎవరిని బతకనివ్వని మేము రౌడీజం చేస్తాం, అణిచివేస్తామని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఈ రెండు మనకు పెను సవాళ్ళు. నేను అందుకనే మిమ్మల్ని కోరుతున్నా, ఒకే మాట. కేసీఆర్ 16 సీట్లు పార్లమెంట్లో గెలిస్తే, ఇంకో సీటు ఎంఐఎం గెలిస్తే, మనం 25 సీట్లు పార్లమెంటు సీట్లు గెలిచి 175 అసెంబ్లీ సీట్లు గెలుద్దాం. అంతేకాదు, కాంగ్రెస్ అప్పుడు ఎట్లయితే ఓడిపోయిందో జగన్మోహన్ రెడ్డిని అదే మారిగా ఓడిద్దాం. మన రాష్ట్రానికి పెట్టిన పెద్ద శని ఈ జగన్మోహన్ రెడ్డి. ఈయన లేకపోతే కేసీఆర్ లేదు,
మోడీ లేదు, వాళ్ళని ఎదుర్కోగలుగుతాం. ఇక్కడ నాటకాలు ఆడుతూ మనకు ద్రోహం చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చిన్న పెద్ద లేదు, ఇష్టానుసారంగా మాట్లాడతాడు, మాటలు వారేసుకుంటాడు, రౌడీలు చేస్తాడు, రువాబు చూపిస్తాడు. నేను ఒకటే చెప్తున్నా, నేను రౌడీలకి ఎప్పుడు భయపడను తమ్ముళ్ళు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇప్పుడు రేపు జరిగే ఎన్నికల్లో తప్పకుండా మేము జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే కాదు, ఆ పార్టీని చిత్తుగా ఓడించి భవిష్యత్తులో మళ్ళీ కనపడకుండా భూస్థాపితం చేస్తాం. రాష్ట్రం అంతా ఏకపక్షంగా తయారు కావాలి, మనలో ఐకమత్యం రావాలి, మనందరం ఒకటి కావాలి. ఎందుకంటే ఒక పక్క కేంద్రం మనపైన దాడి, ఇంకో పక్క తెలంగాణ మనపైన దాడి. ఈ రెండు దాడి చేసినప్పుడు దానికి ధీటుగా సమాధానం చెప్పాలంటే అన్ని సీట్లు మనమే గెలిస్తే ఢిల్లీలో కాదు ప్రపంచానికే ఒక సందేశం ఇస్తాం. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగితే మీ గుండెల్లో నిద్రపోతామని ఒక సందేశాన్ని మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. తమ్ముళ్ళు సిద్ధంగా ఉన్నారా మీరు? అవతల పార్టీలకు డిపాజిట్ లేకుండా చేస్తారా మీరు? ఇక్కడ కొంతమంది అయారాములు గయారాములు కూడా ఉన్నారు. చూశారు ఒకరిద్దరు నాయకులు ఎట్టబోయారు. వీళ్ళకి రాష్ట్రం అవసరంలా, వీళ్ళ స్వార్థమే. అందుకే అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడను, పట్టించుకోవాల్సిన పని లేదు. మీరు ఆలోచించాలి, మీరు మాట్లాడాలి. అలాంటి వారికి ఎవ్వరూ సపోర్ట్ చేయకుండా ఏకపక్షంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడే మీరు చూస్తే ఇప్పటికే లిఫ్ట్ ఇరిగేషన్ కోసం జీవోలు కూడా రిలీజ్ చేశాం. దిండి, పాలరేవు, రేపల్లె మెయిన్ డ్రైన్ పైన నిజాంపట్నంలో 35 కోట్లతో ఒక లిఫ్టు, అడవుల దేవి ఇంకొక లిఫ్టు, బట్టిప్రోలు మండలంలో మెయిన్ డ్రైన్ పైన ఇది ఒక 35 కోట్లకు మనం శాంక్షన్ చేశాం. ఇది కాకుండా ఇంకో పక్కన మీరు చూస్తే R&B రోడ్లు పెనుమూడు నుంచి లంకవాణి దిబ్బ వరకు 30 కోట్ల రూపాయలు కావాలని అడిగారు. ఇది తప్పకుండా శాంక్షన్ చేస్తాం. ఈ పని పూర్తి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రేపల్లి, తుమ్మల, గంగడిపాలెం ఈ రోడ్డుకి 20 కోట్లు కావాలన్నారు. ఇది కూడా ఇచ్చి శాంక్షన్ చేస్తాం. మనం అందరూ కూడా దీన్ని పెట్టి కంప్లీట్ చేస్తాం. ఇంకో పక్క రేపల్లి పివిపాలెం రోడ్డు వైడెన్ చేయాలన్నారు. 15 కోట్లు అవుతుంది. ఇది కూడా శాంక్షన్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన మున్సిపాలిటీకి నీళ్లు కావాలి. నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. ఈ ప్రాంతం అంతా కూడా ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను.